హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను కారకారంగా క్రిస్పీగా ఉండే గవ్వలని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కారం గవ్వలు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో స్ట్రైనర్ ఉంచి దానిలోకి నేను ఇక్కడ అరకిలో మైదా పిండిని తీసుకున్నాను. దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే పురుగున్నా పోతుంది, పిండి కూడా నీట్గా వచ్చేస్తుంది. నేను అచ్చం మైదాను తీసుకున్నాను. మీరు హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దానిలోకి టేస్ట్కి సరిపడా 1 స్పూన్ సాల్ట్ని, టేస్ట్కి సరిపడా 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను వాముని 2 చేతులతోటి క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము ఇలా క్రష్ చేసినందువలన మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉప్పు, కారాలు, వాము మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు వెన్నపూసని దానిలోకి యాడ్ చేసుకోవాలి. వెన్నపూస మనకి అవైలబుల్లో లేనప్పుడు వేడి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెన్నపూస అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా నలుపుతూ కలుపుకోవాలి. పిండికి పట్టించాలి బాగా మద్దన చేసినట్లుగా. ఇదంతా బాగా కలిసిన తర్వాత పిడికిలతో ఒక్కసారి ఇలా తీసుకున్నప్పుడు ముద్ద వచ్చింది అంటే మనం వేసిన ఆయిల్ కానీ వెన్న కానీ సరిపోయినట్లు. లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి కొంచెం గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్ద చేసుకున్నట్లుగా కలుపుకోవాలి. కొంచెంగా తీసుకోవాలి నీళ్ళని, మళ్ళీ జారైతే కష్టము. ఇక్కడ మొత్తం బాగా కలిసింది. ఈ పిండి అంతా బాగా కలిసిన తర్వాత దానిపైన మూత ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్రక్కన ఉంచేసేయాలి. పిండి బాగా నానుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఒక 2-3 నిమిషాలు బాగా పిండిని మద్దన చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మద్దన చేసిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తో బాలుగా చేసుకోవచ్చు, లేదా 2 చేతులతోటి కూడా అరచేతులతో రుద్దుకొని బాల్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తాన్ని బాల్స్ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటుంది గవ్వల చెక్క గీరలుగా. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న ఈ బాల్ని దానిపైన ఉంచి బొటన వేలుతోటి ఇలా నొక్కినట్లయితే గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. మనం ఈ చెక్క అవైలబుల్లో లేనప్పుడు కొత్త దువ్వెన కానీ లేదా ఫోర్క్తో కానీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. గవ్వలు చేసిన తర్వాత చెక్కకి మరలా ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు మరలా చేయాలి. అంటుకోకుండా గవ్వలు ఈజీగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా చూశారు కదా. మొత్తం గవ్వలని రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసి దానిలోకి మనం రెడీ చేసుకున్న గవ్వలని యాడ్ చేసుకోవాలి. మనము ముద్దగా వేసినా కూడా కలుపుకోగానే మనకి సపరేట్ అవుతాయి. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. ఈవెన్గా ఫ్రై అవుతాయి. కలిపినందువలన సపరేట్ అవుతాయి అంటుకున్నవి కూడా. చూడండి ఎంతో చక్కగా మనకి ఫ్రై అవుతున్నాయి. ఈవెన్గా ఫ్రై అయినవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని జాలీ గరిటెతోటి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న గవ్వల మొత్తాన్ని బ్యాచ్ల వైజ్లుగా ఆయిల్లో పట్టినంత వరకు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నేను గవ్వల మొత్తాన్ని కూడా రెడీ చేసి ఉంచాను. ఎంతో టేస్టీగా క్రిస్పీగా కారం గవ్వలు రెడీ అయినవి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకుంటే మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం పండగలప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.